హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఒక సూపర్ టెంపుల్ కి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ అయితే ఎంత బాగుందో అసలు. ఈ టెంపుల్ పేరు మాదన్నపేట చెరువు టెంపుల్ అన్నమాట. ఇక్కడ శివుడు అయితే కొలువు ఉన్నాడు. మా పాపకు ఒక ఇంజెక్షన్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. 10 months కంప్లీట్ అయిన తర్వాత పడాల్సిన ఇంజెక్షన్ లో ఒక ఇంజెక్షన్ అయితే మహారాష్ట్రలో లేదన్నమాట. అదే జేఈ జపాన్ ఇంజెక్షన్ అన్నమాట. సో అది వేపిద్దామని చెప్పేసి ఈ రోజు అయితే వచ్చాం. అలాగే నాకు నిన్న కలలో అయితే ఆంజనేయ స్వామి ఇంకా శివుడు వచ్చారు. సో వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామని మా డాడీకి చెప్తే ఈ టెంపుల్ కి అయితే తీసుకొని వచ్చాడు. ఈ టెంపుల్ యొక్క నేచర్ ఎంత బాగుందో, ముందు చెరువు, తర్వాత టెంపుల్. మనకు పాత కాలంలో టెంపుల్స్ ఉంటాయి కదా, అలా ఉంది. యాక్చువల్ గా నేను గుండం టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. అంటే మా ఏరియాలో అది చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అన్నమాట. సో అది మాకు చాలా దూరంగా ఉంది అని చెప్పి ఈ టెంపుల్ బాగుంటది అని చెప్పి ఇక్కడికి అయితే తీసుకొచ్చాడు డాడీ. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాసే ముందు అయితే శివరాత్రికి ఉపవాసం ఉన్నాను. అప్పుడు మా డాడీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ టైంలో అయితే ఈ టెంపుల్ కి శంకుస్థాపన చేశారు. టెంపుల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట కన్స్ట్రక్షన్. గుడి ఓన్లీ శివుడు దేవుడు ఉండే అన్నమాట. అప్పుడు ఇంకా నాగుపాము కూడా ఉండే. మేము వచ్చేటప్పుడు దీని దర్శనం చేసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళే ముందు నాకైతే నాగుపాము కనిపించింది. నేను ఎప్పుడు ఏ కార్యం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ అయితే నాగదేవత ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. నేనైతే దాన్ని అదృష్టంగా భావిస్తాను. చిన్నప్పుడు ఇలా నాగదేవత దర్శనం ఇచ్చింది నాకు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే మా క్లాస్ లో కొంతమంది అయితే దాన్ని కూడా జెలస్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు నాకు చాలా సిల్లీగా అనిపించేది. ఎనీవే ఇక్కడికి రాగానే ఆ మెమరీస్ అన్ని మళ్ళీ రీకలెక్ట్ అయిపోయాయి. నాకైతే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నేను బాగా స్ట్రగుల్స్ లో అసలు ఎక్కువగా అయితే కేర్ చేయను. అంత లైట్ అయిపోతుంది. కాలమే అన్నిటికీ పరిష్కారం అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మనసుకు చాలా దగ్గరైన వాళ్ళు ఏమైనా హర్ట్ చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా సఫర్ అవుతాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ ప్రతిసారి నాకైతే ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చేస్తాడు. యాక్చువల్ గా అయితే ఆంజనేయ స్వామికి నేను ప్రత్యేకంగా మొక్కను గాని అదేంటో ఆంజనేయ స్వామి ఎప్పుడు వస్తూ ఈ విషయం మా తాతయ్యకి చెప్తే, నీకు ప్రతి ఒక్కరికి ఒక దేవుడు ఉంటాడు, నీకు ఆంజనేయ స్వామి కావచ్చు అని చెప్పేసి మా తాతయ్య అన్నాడు. ఇంకా 3-4 times ఇది రిపీట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి నిజంగా ఆంజనేయ స్వామి నన్ను కరుణిస్తున్నాడని అనుకోవాలి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. శివుడు అంటే ఓన్లీ దేవుడే కాదు, ఒక ఎనర్జీ. ఆయన మహాదేవుడు కదా. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరినీ ఈక్వల్ గా చూడాలి. ప్రతి ఒక్కటి ఈ సమాజంలో, ఈ నేచర్ లో ప్రతి ఒక్కటి ఇంపార్టెన్సే. వాటి ఇంపార్టెన్స్ ని మనం గుర్తించి ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనేది ఇవ్వాలనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. అసలు ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత మా డాడీ అయితే వీడియో తీస్తున్నాడు. మా డాడీ ఎక్కువగా దేవుళ్ళను నమ్మడు, వర్కే దేవుడు అనుకుంటాడు. మనం మంచిగా ఉంటే అదే దైవత్వం, మనం చెడు ఏమైనా చేస్తే అదే మనకు రాక్షసత్వం అని మా డాడీ ఫీలింగ్ అన్నమాట. కానీ నేను ఎప్పుడు ఏది అడిగినా మాత్రం నో అని చెప్పాడు. ఆయనకి టెంపుల్స్ ఇలా తిరగడం ఇష్టం లేకపోయినా నేను ఎప్పుడు టెంపుల్ కి వెళ్ళాలనుకున్నా మాత్రం మా డాడీ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు. నా నమ్మకాలకు మాత్రం ఖచ్చితంగా వాల్యూ ఇస్తాడు మా డాడీ. కరెక్ట్ గా ఈ టెంపుల్ కి వచ్చే టైం మధ్యాహ్నం అయిపోయింది అన్నమాట. ఆ పూజారి ఏమో దేవుళ్ళందరికీ నైవేద్యం అయితే పెడుతున్నాడు. అంటే వేరే వాళ్ళ ఇంటికి కరెక్ట్ భోజనం సమయానికి వెళ్ళినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఏంటో దేవుడి దగ్గరికి వెళ్లే ముందు నాకు ఇది కావాలి అది కావాలని అనిపిస్తుంది, కానీ దేవుడిని చూసిన తర్వాత నాకైతే ఏ కోరికలు గుర్తురావు, ఏ ఆలోచనలు రావు. కరెక్ట్ గా వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాను. ఇంకా చెప్పాలంటే నేనైతే నా ఏ కోరికలైనా నేను శివుడికి డైరెక్ట్ గా అయితే చెప్పను. పురాణాల్లో చెప్పినట్టు నందికి ఏదైనా చెప్తే అది డైరెక్ట్ గా శివుడి చెవులకే చేరుతుంది అంటారు కదా. సో నేను ఏ కోరిక కోరుకున్నా నందికే కోరుకుంటాను. శివుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించి వచ్చేస్తాను అన్నమాట. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అయితే ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకు నవగ్రహాలు అయితే కనిపిస్తాయి కదా. నవగ్రహాలకు ఫస్ట్ ప్రదర్శన చేసి ముందు ఉన్న ద్వారపాలకులను పలకరించి తర్వాత ముందైతే వినాయకుడు ఇంకా దుర్గాదేవిని కలిసి తర్వాత మనమైతే శివుడి దర్శనం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఫ్యామిలీ సర్కిల్లో కూడా మన మనసుని గెలవాలంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అందరి మనసులు గెలిచిన తర్వాతే
మనం కోరుకున్న వాళ్ళ వ్యక్తి గుండెల్లో మనకు స్థానం దొరుకుతుంది అని చెప్పేసి. లేదంటే అంతా రివర్సే. మనం ఎవరినైతే కోరుకుంటున్నామో వాళ్ళ మనసులో మనకు స్థానం దొరికినా కూడా ఫ్యామిలీ వాళ్ళు మనల్ని ఎప్పుడు వాళ్ళకి మనం నచ్చకపోతే ఎప్పుడు గొడవలు అయితూనే ఉంటాయి. మనం కోరుకున్న వ్యక్తితోటి కూడా మనం సంతోషంగా ఉండలేము. ఇంకో విషయం ఏంటంటే పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా గోత్రం అయితే అడుగుతూ ఉంటారు. ఈ మధ్యలో నేనైతే చాలా వరకు ఈ పుష్ప గాని లేదంటే ఈ మధ్యలో కొత్తగా సీరియల్స్ కూడా వస్తున్నాయి. ఈ గోత్రం మీద బాగా ఇన్సల్ట్ చేయడం ఇలాంటివన్నమాట. యాక్చువల్‌గా అయితే గోత్రం ఎందుకు అడుగుతారంటే మన యాన్సిస్టర్స్ వాళ్ళు చేసిన పుణ్యం, వాళ్ళ యొక్క గొప్పతనం గూడా మనకు యాడ్ అయ్యి వాళ్ళని కూడా తలుచుకోవడానికి మాత్రమే అది ఉంటుంది. కానీ ఏదైనా సరే మంచి కోసమే సృష్టించబడుతుంది కాబట్టి దాంతోటి మనం మనుషులను ఇన్సల్ట్ చేయడం, వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన తల్లిదండ్రుల గొప్పదనం ఎంతుంటుందో వాళ్ళకన్నా తల్లిదండ్రులు ఇలా యాన్సిస్టర్స్ అందరి యొక్క గొప్పదనం అనేది మనకు ఏజ్ పెరిగే కొద్దీ అవగాహనలోకి వస్తుంది. అప్పుడు వాళ్ళ గొప్పదనం అర్థమవుతుంది. ఆ గొప్పతనాన్ని పెంచుకుంటూ పోవాలి. వాళ్ళకంటూ మన లైఫ్‌లో ఖచ్చితంగా స్థానం ఉందని గుర్తు చేసుకోవడమే ఇదంతా ప్రాసెస్ మన హిందూ ధర్మంలో. అలాంటి పవిత్రమైన ఒక ధర్మాన్ని మనుషులను బాధ పెట్టడానికి అసలే వాడకూడదు. చిన్నప్పుడు చెప్పినట్టు ఒక మనిషి యొక్క గొప్పతనం వాడు చేసే కర్మలను బట్టి, వాడు చేసే పనులను బట్టి ఉంటుంది కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచెల్లి రాదు అని. పెద్దలు చేసిన పనికి పిల్లలు ఎలాగైతే సఫర్ అవ్వకూడదో బాధ్యులు కారు. జీవితంలో పక్క వాళ్ళకి జరిగిన ప్రతి సంఘటనను వాళ్ళను హింసించడానికో, అవమానించడానికో యూజ్ చేయొద్దు. అలా చేయడం వల్ల మనకు ఇంకా సమాజానికి మంచిది కాదు, కీడే జరుగుతుంది. ఒకరికి మనం మంచి కోరితేనే మనకు కూడా మంచి కలిసి వస్తుంది. అదే నమ్ముతాను నేను.